తెలంగాణ అనేదానికి అన్నీ ఏంటిది, ఫస్ట్ మోసపోవడం అలవాటే, గోసపడడం అలవాటే, తిరగబడడం కూడా అలవాటే, తిరగబడి అందులో విజయం సాధించడం కూడా అలవాటే. ఇది తెలంగాణ నైజం, తెలంగాణకు ఉన్నటువంటి స్వభావం. తెలంగాణ ప్రాంతంగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందుకు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మనం ఒకసారి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ఫస్ట్ మోసపోయింది, తర్వాత గోసపడ్డది, తర్వాత తిరగబడ్డది, తర్వాత విజయం సాధించింది. ఈ అన్ని పోరాటాల్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా తిరగబడతా ఉంది. అంటే మూడవ స్టేజ్కి వచ్చింది. ఫస్ట్ తిరగబడుతున్నటువంటి తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. తిరగబడుతున్న తెలంగాణ, ఫస్ట్ ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. సో మనము ప్రధానంగా మూడు అంశాలను తీసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఇదే జరిగింది. రెండవది తెలంగాణ తొలిదశ ఉద్యమం, మూడవది ఉద్యమం. సో ఇప్పుడు మనం తిరగబడితే తెలంగాణ గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ ప్రాంతము, ఈ ప్రాంతానికి మోసపోవడం అలవాటే, గోసపడడం అలవాటే, తిరగబడడం అలవాటే, గెలవడం కూడా అలవాటే. మనం ఒకసారి సాయుధ రైతాంగ పోరాటం చూసినా అదే జరిగింది. వాళ్ళు తిరగబడి అందులో కూడా విజయం సాధించారు. తొలిదశ ఉద్యమం చూసినా కానీ తొలిదశ ఉద్యమము అంతిమంగా విజయం సాధించింది మలిదశ ఉద్యమంలో. అంటే పట్టు విడుదలే. ఎక్కడ 1969 ప్రాంతంలో, అంటే ఎప్పుడైతే మన ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్తోని కలిపి, ఆంధ్రతో ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసిర్రో, అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పుడు రక్తపాతాలు పారించినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ఇందిరమ్మ రాజ్యము ఆ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచివేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ ఉద్యమం అక్కడ ఫుల్ స్టాప్ కాలే. అక్కడ కొంత కామా తీసుకొని నివురుగప్పిన నిప్పు లెక్క అలా వండుకుంటూ వచ్చినటువంటి ఉద్యమము 2001 నుంచి 2014 మధ్య ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2014లో అంతిమ లక్ష్యాలను చేరింది, అంతిమంగా విజయం సాధించింది. 2000 మలిదశ ఉద్యమంలో కూడా అంతే. 2001లో వీళ్ళు ప్రామిస్ చేసిరు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. తర్వాత 2009లో హామీ ఇచ్చిర్రు. 2009 హామీ ఇచ్చి అది వెనక్కి తీసుకున్నారు. తర్వాత 2014 దాకా ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడింది. సో అట్లా ఎగిసిపడి చివరికి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు సేమ్ అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఏ విధంగా తిరగబడతా ఉన్నారు, ఏ రంగాల ప్రజల వాళ్ళు తిరగబడతా ఉన్నారు, ఎట్లా ఏం కోల్పోయినాం తెలంగాణ మళ్ళీ ఎట్లా వెనకకి పోతా ఉందనేటువంటి చర్చ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుగుబాటు మొదలైంది. తెలంగాణలో రోడ్డెక్కుతున్న సంబండ వర్గాలు, కార్మికుల నుంచి కర్షకుల దాకా నిరసనలు, గిరిజనులపైన దాష్టికాలు, దళితులపై దాడులు, 300 రోజులు దాటిన అమలు కాని 6 గ్యారంటీలు. 300 రోజులు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజులు కాదు, 300 రోజులు అయిపోయినాయి. 300 రోజులు అయిపోయినా కానీ ఇప్పటిదాకా 6 గ్యారంటీలు అమలు కాలేదు. కోటలు దాడుతున్న రేవంత్ సర్కారు మాటలు, ఏడాదిలోనే సర్కారుపై ప్రజల అసంతృప్తి, రహస్యంగా మీటింగులు పెట్టుకుంటున్న ఐఏఎస్లు, సర్కార్ పైన జంగు సైరన్ ఊదుతున్న పేదలు, హైడ్రా మూసి పేరు వినబడితే వణికిపోతున్న సిటీ జనం, ప్రతిరోజు ఏదో ఒక చోట నిరసనలు, ఆందోళనలు, ఇది ముట్టడలతోటి దద్దరిల్లుతున్న సెక్రటరియట్. సో ఎక్కడెక్కడ ఏ రంగాలు అదైతే ఉన్నాయో చూడండి ఒకసారి. తెలంగాణ గడ్డకు ప్రేమ ఎక్కువ, నమ్మితే ప్రాణమిస్తారు, కానీ మోసం చేస్తే ఆ మరుక్షణమే మరలబడతారు. చెప్పినా కదా, మోసపోతారు, గోసపడతారు, మరలబడతారు.
బడితలు అందుకొని గెదుముతారు, తెలంగాణ గెట్టు దాటేదాకా గుత్పలు అందుకొని ఉరికిస్తారు. ఇది తెలంగాణ నైజం. నిరంకుశత్వానికి మారుపేరుగా, నిరంకుశానికి మారుపేరుగా చెప్పుకునే నిజాం రాజునే గడగడలాడించినటువంటి నేల ఈ తెలంగాణ గడ్డ. సో ఆ పౌరుషం ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు రైతులు, గిరిజనులు, దళితులు, సామాన్యులు. ఆఖరికి చట్టాలు చేసే అధికారులు కూడా తిరుగుబావుట ఎగరవేస్తున్న పరిస్థితి. అధికార కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు పైన 365 రోజులు నిండకుండానే ప్రజలకు విసుగొచ్చిందనేది ప్రతిరోజు జరుగుతున్న నిరసనలు బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. 25 ఏళ్లు కూడా నిండని ఓ నిండు శూలాలు కడుపులో తన తొలిచూరు బిడ్డను మోస్తూ భర్తను జైల్లో పెట్టారన్న బాధను గుండెల్లో మోస్తూ ఢిల్లీ దాకా వెళ్ళిందంటే తిరుగుబాటు ఏ స్థాయి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందో కళ్ళకు కట్టినట్టు అర్థమవుతోంది. ఇది తెలంగాణ గడ్డకున్నటువంటి పోరాట పటిమ. ఒక నిండు శూలాలు తన భర్త జైల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కొట్లాడేది, ఢిల్లీ దాకా పోయి అక్కడ గర్జించి వచ్చింది. అక్కడ ఎవరెవరికి ఏ విధంగా ఫిర్యాదు చేయాలనో ఆ విధంగా ఫిర్యాదు చేసి వచ్చింది అంటేనే తెలంగాణ పోరాటం ఎంత బలమైనటువంటి పోరాటమో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల దమ్ము, ధైర్యము, ఆ పౌరుషం ఏంటిదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి, ఈ మొత్తం వ్యవహారంలో కావచ్చు, సరే ఇప్పుడంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి అది పక్కన పెడితే ఈ మొత్తం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 69లో కానీ 2014 దానికి జరిగినటువంటి పోరాటంలో కానీ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణకు బద్ధ వ్యతిరేకి, తెలంగాణ శత్రువు, తెలంగాణని నమ్మించి మోసం చేసిన పార్టీలల్లా కాంగ్రెస్ పార్టీ ప్రథమ వరుసలో ఉంటుంది. ఆ ప్లేస్ని ఇంకా ఏ పార్టీ కూడా భర్తీ చేసేటువంటి అవకాశం లేనే లేదు. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఏ విధంగా తిరుగుబాటు జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది చూడండి. ఇగో ఎవరెవరు, రైతులు, గిరిజనులు, దళితులు, సామాన్యులు, ఆఖరి చట్టాలు చేసేటువంటి అధికారులు కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అన్ని విధాలుగా ఏ విధంగా ఫెయిల్ అయిపోయిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మిత్రులారా. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఏ విధంగా అవుతున్నదో. హుజురాబాద్లో దళిత బంధు నిధుల విడుదల చేయాలని రోడ్డెక్కిన దళితులు. ఇక మొత్తం ఒకసారి ఈ వార్తను చదివి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారినట్టుగా కనిపిస్తోంది. అమలు కాని 6 గ్యారంటీలు ఒక పక్క, దళిత గిరిజనులపైన దాష్టికాలు మరొక పక్క. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులు, కేసులతో భయపెట్టాలని సర్కారు ప్రయత్నిస్తోంది. దీంతో వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. తిరుగు బావుట ఎగరవేస్తా ఉన్నారు. ప్రభుత్వం పైన తమ నిరసన తెలియజేస్తున్నారు. పెన్షన్లు రాక వృద్ధులు, దివ్యాంగులు, రైతు భరోసా రాక రైతులు, దళిత బంధు లేక దళితులు, ఫార్మా విషయం నింపేందుకు తమ బంగారం లాంటి భూములు లాక్కోవడానికి సర్కారు కుట్ర చేస్తుందంటూ గిరిజన, బహుజన, పేద రైతు బిడ్డలు సర్కారు పైన పోరాటం మొదలుపెట్టిర్రు. ఇక చూడండి ఒక్కసారి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు. ఇవి తొండల గుడ్లా సార్ అని చెప్పేసి ఒక కొడంగల్ బిడ్డ, ఒక లగచర్ల రోటిపడ తండకు చెందినటువంటి ఒక బిడ్డ, ఒక గిరిజన బిడ్డ ఏ విధంగా తిరుగుబాటు చేస్తా ఉందో చూడండి. అంటే ఒక నిండు గర్భిణి కొడంగల్ నుంచి హైదరాబాద్కు రావడమే కాకుండా తెలంగాణలో తన వాయిస్ వినిపించడమే కాకుండా ఢిల్లీ దాకా పోయింది ఆ గిరిజన అందరిని తీసుకొని. అలాగనే ఒక చదువుకుంటున్నటువంటి విద్యార్థిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజాపాలన పేరుతోటి పోలీస్ రాజ్యాన్ని, పోలీస్ పటేల్ రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడండి. మాటలే ఇక్కడ, ఏ దాడులు లేవు, ఏ కథ లేదు, ఏం లేదు, కేవలం మాటలన్నటువంటి ప్రశ్నలతోని మాత్రమే ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా ఉన్నారు ఈ తెలంగాణ బిడ్డలు. చూడండి ఒకసారి. ఇదిగో ఇవి తొండల గుడ్లా సార్, మీకు కనిపిస్తలేవా? తొండల గుడ్లా ఏ గుడ్లో కనిపిస్తాయి? ఇవన్నీ తొండల గుడ్లా? మేము పెట్టినామా? నువ్వు పెట్టినావా? చూద్దాం మరి. మేము ఇయ్యం. పచ్చని పొలాలు, మంచిగా పండే భూముల్లో వచ్చి ఫార్మా పెడతా, ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా పండి ఇస్తేనే మీరు తింటున్నారు, ఇంత మంచిగా పంట పండిస్తేనే మీరు తింటున్నారు. మేము కష్టపడిన కష్టమే మీరు ముందర తింటున్నారు. మేము ఇయ్యం సార్, మా భూములు ఇయ్యం సార్ అని చెప్పేసి అడుకో. ఆ వీడియో ఉందా అమ్మాయిది? ఉంటే ఒకసారి పంపు.
ఇవి తొండలు పెట్టే గుడ్లా సార్ ఇవి అని చెప్పేసి ఆ అమ్మాయి మీడియా ముఖంగా ప్రశ్నించింది. ఇదే రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. అట్లనే చూడండి, సొంత నియోజకవర్గంలో గిరిజనుల తిరుగుబావుట. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. అన్యాయంగా భూములను గుంజుకుంటుంటే ప్రాణాలైనా ఇస్తాం, తమ భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. అరెస్టు చేసిన, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అందరం బెదరమని ఎదురు నిలిచి తేల్చి చెబుతున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళి మరి పోలీసులు తమతో దుర్మార్గంగా ఎలా ప్రవర్తించారో ఫిర్యాదులు కూడా చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్లకు, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు వెళ్ళి ఫిర్యాదు పత్రాలు ఇచ్చి వచ్చారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక రైతు భరోసా రాకపోయే, రుణమాఫీ కాకపోయే. రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీల అమలులో రేవంత్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తోంది. ఏ మాట ఇచ్చి అయితే అధికారంలోకి వచ్చారో ఆ మాటలనే పూర్తిగా పక్కన పెట్టింది. 30,000 కోట్ల పైగా చేయాల్సిన రుణమాఫీని 18,000 కోట్లే, 18 కాదు 17,896 కోట్లు, 18,000 కోట్లకే పరిమితం చేయడము. 7 నెలలు గడుస్తున్న రైతు భరోసా రాకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది. వానాకాలం పంట రైతు బంధు ఎగ్గొట్టారు, యాసంగి కూడా ఎగ్గొట్టే ప్రయత్నాల్లో ఉన్నారంటూ మండిపడుతున్నారు. మరొక వైపు సన్నాలకు 500 బోనస్ దక్కకపోవడం కూడా అసంతృప్తికి గురి చేస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంపినవా? ఇగో ఒకసారి చూడండి. ఇగో ఇవి తొండల గుడ్ల ఇవి కనిపిస్తలేవా? చూపిండి. తొండల గుడ్ల ఏ గుడ్లో కనిపిస్తుంది. ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినా మరి మేము పెట్టినామో మరి నువ్వు పెట్టినావు చూద్దాం. మరి ఫార్మా కంపెనీ కోసం మేము భూములు తీసుకుంటాం. అది పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా, నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు. మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు. మేము ఇయ్యం సార్. సో ఇది ఒక కొడంగల్ బిడ్డ ప్రశ్నించే తీరు ఎలా ఉందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా తిరగబడుతూ ఉన్నారు. నిన్న మన ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోతే వాళ్ళ ముందు వీళ్ళ గోడు మొత్తం వెళ్ళబుచ్చిర్రు, పూసగుచ్చినట్టు చెప్పిర్రు. పోలీసు వాళ్ళు ఎట్లెట్లా ప్రవర్తించిర్రు, పోలీసు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిరో పూసగుచ్చినట్టు వివరించిర్రు. రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. లగచర్ల సినిమా తిరిగి మామూలుగా లేదు. అది జాతీయ స్థాయిలో ఇవాళ మహారాష్ట్రలో నువ్వు ఓడిపోవడానికి, నీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఈ లగచర్ల ఘటన కూడా ఎంతో కొంత ప్రభావం చూపించిందనే వాస్తవాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించి ఈ గిరిజన బిడ్డల మీద, ఈ గిరిజన పిల్లల మీద పెట్టినటువంటి, ఈ లంబాడి బిడ్డల మీద పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకొని వాళ్ళని నిర్దోషులుగా బయటికి విడుదల చేసి నువ్వు చేసిన తప్పుని లెంపలేసుకొని క్షమించమని ఆ 5 గ్రామాల ప్రజల దగ్గరికి పోయి అడుగు. నిన్ను ఆ 5 గ్రామాల ప్రజలు క్షమిస్తారు. ఆ 5 గ్రామాల ప్రజలు నిన్ను మళ్ళా కూడా గెలిపించుకుంటారు నువ్వు ఈ పని చేస్తే. ఏమని? వాళ్ళ బిడ్డల మీద పెట్టినటువంటి కేసులు జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు కదా, వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేసి వాళ్ళని అదే 5 ఊర్లకు పోయి క్షమించండి, నేను పొరపాటు చేసినా, నేను తప్పు చేసినా, నన్ను గెలిపించినటువంటి మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టినా, అంతకంటే ముందు మీ భూములు గుంజుకోవాలని కుట్ర చేసినా, మీరు పసిగట్టిరు, నా మీద తిరుగుబాటు చేసిర్రు. సో కాబట్టి నేను ఇప్పుడు బుద్ధి తెలుసుకున్నా, నాకు జ్ఞానం వచ్చింది, నాకు జ్ఞానోదయం అయ్యింది. సో కాబట్టి నన్ను క్షమించండి అనిపోయి 5 గ్రామాల ప్రజలను అడగండి. 200% 5 గ్రామాల ప్రజలు నిన్ను మళ్ళీ కూడా నీ వెనకాలనే ఉంటారు ఏకగ్రీవంగా. ఏ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీజేపీ వద్దు, ఇంకా ఏ పార్టీ వద్దు. నువ్వు ఈ పని చేస్తే 5 గ్రామాల ప్రజలు నీకు ఊడిగం చేస్తారు, జీవితాంతం నీకే ఓట్లు వేస్తారు. చేస్తావా ఆ పని? చెయ్యి. మరి ఇంకా మిగతా వార్త చూద్దాం అంతా కూడా. ఇగో దళిత బంధు అడిగితే అరెస్టులు, ఏ విధంగా తిరుగుబాటు జరుగుతూ ఉందో చూడండి. దళిత బంధు అడిగితే అరెస్టులతో భయపెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు గురించి ప్రశ్నించినందుకు వరుస అరెస్టులు చేస్తూ ఉంది. ముఖ్యంగా నిరసనలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని టార్గెట్ చేసుకొని మరీ అదుపులోకి తీసుకుంటోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిని సైతం అరెస్టులు చేస్తుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడం తప్ప అని ప్రశ్నిస్తూ ఉన్నారు. హక్కుగా రావాల్సిన వాటిని అడిగితే అరెస్టు చేస్తారా అని మండిపడతా ఉన్నారు. ఇవాళ యావత్తు దళిత సమాజం మొత్తం తిరగబడితే ఏం జరగబోతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ సమాజం దళిత సమాజాన్ని నెగ్లెక్ట్ చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. కేసీఆర్ నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిండు, దళిత బంధు అనేటువంటి స్కీముని. అది కొంత ముందుగా స్టార్ట్ చేసి ఉంటే బాగుంటుండే. సరే, ఆయనకు రకరకాల కార్యక్రమాలు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వాటర్ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, వీటి వల్ల ఫస్ట్ టర్మ్లో దాని మీద ఫోకస్ చేయలేకపోయిండు. సెకండ్ టర్మ్లో దళిత బంధు పెట్టిండు, కానీ అది అప్రోప్రియేట్ టైంలో పెట్టిండు ఆయన. అంటే దానికి ముందు ఆయన ముందుగానే దాని మీద చర్చించిండు, ముందుగానే ఏ రకమైనటువంటి దళితుల కోసం ఏ స్కీమ్ పెడితే బాగుంటుందని ముందుగానే చర్చించిండు. కానీ కొన్ని రాజకీయ సంచలనాల వల్ల, రాజకీయంగా జరిగినటువంటి పరిణామాల వల్ల కరెక్ట్గా హుజూరాబాద్ బై ఎలక్షన్స్కి అంతకుముందే ఈటల రాజేందర్ పార్టీకి వెళ్ళిపోవడము, ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి పోవడం, అక్కడ బై ఎలక్షన్ రావడం, అదే సమయంలో దళిత బంధు ఇంట్రడ్యూస్ కావడంతో కేవలం హుజూరాబాద్ కోసమే దళిత బంధును పెట్టిర్రు అనేటువంటి చర్చ అది ఒక నెగిటివ్ యాంగిల్లో పోయింది. కానీ వాస్తవంగా కూడా దళిత బంధు అనేటువంటి స్కీమ్ అది కేసీఆర్ పెట్టినని కాదు, ఎవరు పెట్టినా సరే. ఇప్పుడు ఇంకా దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 15 లక్షలు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. 15 లక్షలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. ఆ స్కీమ్ను కనుక నిజంగానే కొనసాగిస్తే దళిత కుటుంబాలు నిజంగానే బాగుపడతాయి. ఇంకా అణగారిన వర్గాల లెక్క, ఇంకా వాళ్ళు కింది స్థాయి ప్రజల లెక్క, ఇంకా వాళ్ళు చదువుకు దూరం, బిజినెస్కు దూరం, ఆర్థికంగా ఎదగడానికి దూరం, అన్ని రకాలుగా వాళ్ళు ఇంకా దూరంగానే ఉన్నారు, ఊరికి చివరిగానే ఉన్నారు. ఇంకా కూడా ఆ దళిత కుటుంబాల్లో నిజంగా కూడా వెలుగులు నింపేటువంటి స్కీమ్ దళిత బంధు అనేటువంటి స్కీమ్. అది కేసీఆర్ దళిత బంధు పేరుతో పెట్టిండు. మీరు కేసీఆర్ పెట్టే పేరు మీకు నచ్చకపోతే ఇంకేదో పేరుతోటి మీరు ఇస్తున్నటువంటి 15 లక్షలు కనుక ఇచ్చుంటే చాలా బాగుంటుండే ఆ వర్గాలను పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు అవుతుండే. అలా చేయకపోగా, మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోగా, ఉన్నటువంటి స్కీమును కూడా ఎత్తేసి వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం డబ్బులు వచ్చినటువంటి డబ్బులను కూడా ఆపేసి చిత్రహింసలకు గురి చేస్తూ ఉంది దళిత సమాజాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో దాన్ని గ్రహించినటువంటి దళిత సమాజము మా పైసలు మాకు ఇవ్వండి, మాకు దళిత బంధు స్కీమ్ కింద పెట్టేటువంటి డబ్బులు మాకు ఇవ్వండి అని రోడ్లు ఎక్కితే, ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏరి మరి ఎవరెవరైతే ఆందోళనను లీడ్ చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే చురుగ్గా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి, అలాంటి పోరగాళ్లకు పరీక్షలున్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళైనా వాళ్ళను మరి అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. సోయిలోకి రా, నువ్వు చేస్తున్న హామీ చేయలే, దళితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా పైకెళ్ళి నువ్వేం చేస్తా ఉన్నావు? వాళ్ళ హక్కులను అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నావు. అందుకే ఇవాళ దళిత సమాజాన్ని నిమిత్తి తిరగబడతా ఉంది. అదే కాదు, ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే దాన్ని అమలు చేసేటువంటి దమ్ము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో దాని మీద కూడా సీరియస్గా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా, ఆ నాయకులు, ఆ బిడ్డలు, ఆ కవులు, కళాకారులు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత చెప్పండి, నువ్వేదో ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము నేను అమలు పరుస్తా వర్గీకరణ, ఇదే కాదు ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే అసెంబ్లీలో ఆన్ రికార్డ్. కానీ ఇప్పటిదాకా దాని మీద అతిగతి లేదు, కనీసం ఒక్కడు కూడా ముందుకోలే రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. సో కాబట్టి ఏ రకంగా కూడా ఇటు దళిత బంధు విషయంలో కావచ్చు, ఆ వర్గాలు పైకి రావడంలో విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా వీళ్ళు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తలేరు. ఇది దళిత బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం. 100% దళిత సమాజం ఏదైతే ఉందో, ఎస్సీ బిడ్డలు వాళ్ళ పోరాటం గురించి నీకు తెలియదు. రేవంత్ రెడ్డి నీకు అర్థమైతలేదు. వాళ్ళు ఒక్కసారి తిరుగుబాటు చేశారనుకో, ఒక్క దళిత బిడ్డ తిరుగుబాటు చేసి మీకు దళిత బిడ్డలకు ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి ఒక అస్త్రం ఏంటంటే గొంతు.
వాళ్ళు పాటలు పాడితే ఇట్లా గరకపోస కూడా దానికి కూడా రోషం వస్తుంది. వాళ్ళు ఆటలు ఆడితే, వాళ్ళు గజ్జగట్టి ఆట ఆడితే మూలకున్న ముసలమ్మ కూడా లేచి గంతెయ్యాలే, కట్టె పట్టుకొని పోరాటానికి పోవాలన్నంత ఊపు వస్తుంది. సో కాబట్టి నువ్వు ఆ దళిత బిడ్డతోటి, ఆ దళిత సమాజంతో నువ్వు ఇలా గోక్కుంటున్నావు. సో కాబట్టి అది ఎంతవరకు మంచిది కాదు. ఈ దళిత బంధుని నువ్వు మళ్ళీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దళిత బంధు కాకపోతే కేసీఆర్ పేరు గుర్తొస్తుంది దళిత బంధు అని చూస్తే. కాబట్టి నువ్వు ఇంకొక పేరు పెట్టుకో. కానీ వాళ్ళకు రావాల్సినటువంటి, వాళ్ళకు చట్ట ప్రకారంగా హక్కుగా వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలను కావచ్చు, ఆ పైసలను కావచ్చు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అవి ఇవ్వకపోగా కేసులు పెడతా అంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. చాలా అద్భుతంగా వాళ్ళ పోరాటం ఉండబోతా ఉంది. 100% నీకు దాన్ని రుచి చూపించబోతా ఉన్నారు వాళ్ళు. సామాన్యుల్లోనూ పెరుగుతున్న అసంతృప్తి, 6 గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ మహిళలు, వృద్ధులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. హనుమకొండలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సందర్భంగా మహిళలు, వృద్ధులు, రైతులు నిలదీశారు. ప్రచార జీపులను అడ్డగించి మరీ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ప్రచార వాహనానికి 2 చొప్పున పోలీసులను పెట్టి మరీ తిప్పుతున్నారు. మరొక వైపు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా ఎమ్మెల్యేలను ఏకిపారేస్తా ఉన్నారు ప్రజలు. ఫ్రీ బస్ పైన మహిళలు కూడా అసంతృప్తిలో ఉన్నారు. సరిపడా బస్సులు పెంచకుండా ఉచిత బస్సు పెట్టి ఏంటి ఉపయోగం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళలు కూడా చివరికి తిరగబడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పిండు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, ఆకాశాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళకాడ పెడతా అని చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు, గజనెక్కినాక సప్పుడు చేయకుండా కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది అమలైంది చెప్పండి? 6 గ్యారంటీలల్లా ఒకటే ఒక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు పెట్టేందుకు కూడా జనం తిడుతూనే ఉన్నారు. ఇది ఫ్రీ బస్సు పాడి కానీ సీట్ లేకపోయే కూర్చోవడానికి అని చెప్పేసి. ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మహిళలు మెజారిటీగా ఎక్కుతారని తెలిసేనాయే. ఇప్పుడు అంతకుముందు ఎన్ని బస్సులు ఉన్నాయో అన్నే బస్సులు పెడితే ఎట్లా సరిపోతాయి? అంతకుముందుకున్న వాటికి ఎంతో కొంత కొన్ని పెంచితే, కొన్ని కొత్తవి కొనుక్కొచ్చి పెడితే నువ్వు పెట్టే ఫ్రీ బస్సుకి ఏమైనా అర్థం ఉంటుంది. అది కాకుండా అదే బస్సులలో ఎక్కితే ఇప్పుడు టికెట్ లేకుండా బస్ ఎక్కిన మహిళకు సీటు దొరకలేదు. టికెట్ కొనుక్కున్నటువంటి పురుషులకు కూడా సీటు దొరకకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. 6 గ్యారంటీల అమలు అనేది నాకు తెలిసి 5 సంవత్సరాలలో కూడా వాళ్ళు చేయలేరు. ఈ లెక్క ప్రకారము ఇందులో మెయిన్గా ఈ గ్యారంటీలల్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తా, 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు నేను ఇస్తా అని చెప్పిండు. ఆ ఇంట్లో అత్త ఉంటే అత్తకు, కోడలు ఉంటే కోడలకు, ఎంతమంది కోడలు ఉంటే అంతమంది కోడళ్లకు, ఆ అత్తకు అత్త ఉన్నా కానీ ఆమెకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా ఇది ప్రధానంగా అమలు చేయాలి. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉన్నది ఇది. దీంతో పాటు ముసలుల పింఛన్లు కావచ్చు, వికలాంగులై కావచ్చు, వృద్ధులై కానీ వికలాంగులై, దివ్యాంగులై ఎవరైతే ఉన్నాయో వాళ్ళవి 2000 పింఛన్ నుంచి 4000 పింఛన్ చేస్తా అని చెప్పిండు. అంటే ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏమో 2000 పింఛన్ ఇచ్చిండు, నేను 4000 పింఛన్ చేస్తా అని చెప్పిండు. ఇది చేయాలి, కానీ ఇప్పటిదాకా చేసేటువంటి అవకాశం లేదు. మీరు చూస్తూ ఉన్న తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయింది కదా, ఇంకొక 3 సంవత్సరాల దాకా ఈ పింఛన్ పెంచడు. 3 లేదా 2 సంవత్సరాల దాకా. లాస్ట్ సంవత్సరంలో 5వ సంవత్సరంలో ఇప్పుడు నేను 100% పెంచుతా, అప్పుడు ఈ 4000 పింఛన్ పెంచుతా అని చెప్తాడు. అప్పలోపు ఏం చేస్తారంటే అందులో కూడా తెలివి ఉంటుంది. మళ్ళా ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చి రాసుకపోయారు చూసినావు అన్నీ. ఏంది నీకు ఇల్లు ఉందా, ఆస్తి ఉందా, కారు ఉందా, బంగులు ఉందా, భూమి ఉందా, ఏముందని రాసుకపోయారు కదా మన జనాభా లెక్కల ప్రకారం. రాసుకపోయారు కదా. దాంట్లో మన ఆధార్ కార్డు చెప్తాం, మనం రేషన్ కార్డు నెంబర్ చెప్తాం, మనం పాస్బుక్ చెప్తాం, అన్నీ చెప్తాం కదా. ఇది కారు ఉందో తెలిసిపోతుంది, బంగ్లా ఉందో తెలిసిపోతుంది, ఎంత ఆస్తి ఉందో తెలిసిపోతుంది, ఏమేమి ఉందో తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయినాక సపోజ్ ఇప్పుడు 2000 పింఛను ఒక 1000 మందికి వస్తుంది అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఉదాహరణకు చెప్తా ఉన్నా. 1000 మందికి
2000 పింఛన్ వస్తుంది అనుకో. ఇప్పుడు ఇవన్నీ రాసుకపోతున్నారు కదా లెక్కలు. ఈ లెక్కలన్నీ రాసుకపోయినాక ఓరిని అమ్మ ఇలా ఈ 1000 మంది అంటే దాదాపు 500 మంది నుంచి 600 మంది దాకా వీళ్ళందరికీ ఇండ్లు ఉన్నాయి, మంచిగా భూమి ఉంది, ఓ 10-15 ఎకరాల భూమి ఉంది, కారు ఉంది, బంగ్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇది పింఛన్ అవసరమే లేదని చెప్పేసి ఈ 1000 మందిలో 500 మందిలో లేకపోతే 600 మందిలో తీసేసి ఈ 400 మంది ఉంటారు కదా, ఈ 400 మందికి ఇగో నేను 4000 ఇస్తున్నా పింఛను చూడండి అంటాడు. 1000 మందికి 2000 పింఛన్ వస్తే కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? మెల్లగా వాటిని తగ్గించేసి 400 మందిని చేసి ఇగో నేను 4000 పింఛన్ ఇస్తున్నా అంటాడు. 1000 మందికి 2000 ఇస్తే ఎంత అవుతుంది? 400 మందికి 4000 ఇస్తే ఎంత అవుతుంది? దానికంటే తక్కువనే అవుతుంది. సో కాబట్టి ఇట్లా చాలా కుట్ర ఉంటుంది అనమాట దీని వెనకాల. అందుకే ఓ రోజేమో ప్రజాపాలన అప్లికేషన్ అంటాడు, ఓ రోజేమో మీ జనాభా లెక్కల అప్లికేషన్ అంటాడు, ఓ రోజు ఇంకేదో అప్లికేషన్ అంటాడు. మళ్ళీ చూడండి మీరు 100% రేపు ఈ పింఛన్లు పెంచేటువంటి స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో అప్పుడే ఏం చేస్తాడు, మీరు ఎవరెవరికి పింఛన్లు కావాలనో అప్లై చేసుకోండి. మళ్ళీ అప్పుడు అడుగుతాడు, మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పుర్రి, మళ్ళీ నీకు మన రేషన్ కార్డు చెప్పుర్రి, మళ్ళీ నీకు భూమి ఉందా ఇల్లు ఉందా అని అప్పుడు కూడా అడుగుతాడు మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే రైతు బంధు 10,000 వస్తుంది ఎకరానికి, రైతు బంధు 10,000 వస్తుంది ఎకరానికి. కేసీఆర్ ఆల్రెడీ ఎప్పుడో ప్రతి రైతు డాటాను తీసుకొని ఆన్లైన్లో ఎంట్రీ చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి టంచనిగా గంట కొట్టినట్టే టింగు 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 అని చెప్పేసి రైతు బంధు పైసలు వాడుతుండే. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నదే డాటా అంతా ఉంది, పలానా ఎల్ఐకు పలానా ఇంత భూమి ఉంది, ఆయనకు ఇంత భూమికి ఇన్ని పైసలు ఇవ్వాలి, ఈ లెక్క అంతా ఉంది ప్రభుత్వం దగ్గర. కేసీఆరే సేకరించి పెట్టిండు ఇంతకుముందు గతంలో. బ్యాంకుల దగ్గర, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర, అందరి దగ్గర ఈ లెక్కలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేసిండు, 10,000 నుంచి 15,000 చేయడానికి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నాడు. అరే ఆల్రెడీ డాటా ఉంది కదా మీ దగ్గర, డాటా ఉంది కదా, ఒకవేళ మీరు పెంచాలనుకుంటే ఆ లెక్క ప్రకారం పెంచవచ్చు కదా, కొత్తగా ఎవరైనా కావాలంటే పెట్టుకోండి అని చెప్పాలి. కానీ మళ్ళీ అందరు అప్లికేషన్లు పెట్టుకోండి అంటాడు. ఆ అప్లికేషన్లలో ఏం చేస్తాడు, పాత అన్ని తీసేస్తాడు, మళ్ళీ అప్లికేషన్లలో ఓ 1,000,000 మంది పెట్టుకున్నారు అనుకో, అందులోకి వెళ్ళి 5 లక్షల మందికో 6 లక్షల మందికో ఇచ్చేసి అందరికి ఇచ్చేసిన అని ఎట్లాగో మన పత్రికలు ఉండనే ఉంటాయి. ఇట్లా వరుస పెట్టి అన్ని పత్రికలు ఆలే ఓ 4-5 పత్రికలు ఉంటాయి. అవిట్లలో రైతు భరోసా వచ్చేస్తుందా చోచ్ అని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేయించుకుంటారు. గంతే ఏముండదు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? 50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి ఆయన నోటితో చెప్పిండు. కానీ 15 లక్షల మందికి రుణమాఫీ చేసేసి మామా అని చెప్పేసి ఎదురెత్తేసాడు. అయిపోయా. సేమ్ అట్లనే ఇట్లనే చేస్తాడు నెక్స్ట్ కూడా. సో కాబట్టి ఇట్లా ప్రతి సామాన్యుడు కూడా తిరగబడతా ఉన్నాడు, ఇక ఐఏఎస్ల తిరుగుబాటు. ఇది ఒక దళిత బంధు గురించి మాట్లాడినాం కదా, బీసీ బంధు కూడా క్లోజ్ చేసేసిండు. బీసీ బంధు దుకాణం కూడా లేదు, దాన్ని కూడా మొత్తానికి బంద్ పెట్టేసిండు. ఇక ఐఏఎస్ల తిరుగుబాటు పాలనలో కీలకమైన ఐఏఎస్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. రేవంత్ సర్కార్ తీరుతో విసిగెత్తిన అధికారులు ఇటీవల రహస్య భేటీ అయ్యారని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలతో తాము ఇబ్బందుల్లో పడుతున్నామనే భావనను వారు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సర్కార్ చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ రహస్య సమావేశంలో మాట్లాడుకున్నారట. అందుకే రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మౌఖికంగా ఇచ్చే ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించవద్దనే నిర్ణయానికి వచ్చారట. లేకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే తమకు ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పుడు జగన్ చెప్పినట్టు చేసినటువంటి అధికారులను ఇప్పుడు మొత్తము చంద్రబాబు నాయుడు బొక్కలో పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుపోయి, లేకపోతే రోడ్ల మీద ఏదో వేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సేమ్ అట్లనే రేపటి నాడు మన పరిస్థితి ఇట్లనే అవుతుంది. సో కాబట్టి మనము ఆ మౌఖికంగా ఇచ్చేటువంటి ఆదేశాలను పాటించొద్దు. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, మన నిబంధనల ప్రకారం మనము ఫాలో అవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలకు రేపటి నాడు ఇది అస్త్రం కావద్దు, మనము ఇబ్బంది పడొద్దు. రేపటి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి మళ్ళీ ఇంకొకరు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగాగిన అధికారుల మొత్తాన్ని మళ్ళీ తీసుకుపోయి అప్పుడు టార్గెట్ చేస్తారు. సో ఈ సమస్య ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. వాళ్ళు కూడా రహస్య మీటింగ్లు పెట్టుకురంట. ఇక పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులు, వాళ్ళకి బిల్లులు రావాలని చెప్పేసి మాజీ సర్పంచులు కూడా రోడ్లు ఎక్కిర్రు. ఉపాధి లేక డ్రైవర్ల ఆందోళన బాట. ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్ పుణ్యమా అని చెప్పేసి ఆటోలు నడుపుకునే వాళ్ళు అలా పొట్ట కొట్టేసిండు మొత్తం రేవంత్ రెడ్డి. వాళ్ళకి గతంలో ఆటో నడుపుకుంటే 500-600 మిగిలేది సాయంత్రానికి. అవి తీసుకుపోయి ఇంటికాడ పెళ్ళం పిల్లలు, ఆ ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు,
అవి ఇవి కట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ తోటి ఈ ఆటో కూడా నడవకుండా అయిపోయింది. గతంలో 500 600 సాయంత్రానికి మిగిలితే పొద్దుగింతల ఇప్పుడు 200 300 చేతులు పట్టుకొని పోతా ఉన్నాడు. ఆ పైసలు కూడా దేనికి సరిపోక చాలా మంది ఈ ఆటో డ్రైవర్లు దాదాపు 100 మందికి పైగా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. బతకలేము మనం ఈ ఆటో నడిపి అని చెప్పేసి. సో ఇట్లా అన్ని రకాల ప్రజలు అందరూ కూడా తిరగబడతా ఉన్నారు. చూడండి, సన్నాలకు 500 ఓట్ల బోనస్ ఏడుందని చెప్పేసి రైతులు కూడా తిరగబడతా ఉన్నారు. మనం ఇప్పుడు ఎక్కడ కాడికి ఏడికైనా సరే నేను మీకు 2-3 బయటలు చూపిస్తా. ఇగో గురుకుల పాఠశాలలో పురుగులున్నాం అని చెప్పేసి ఇక్కడ ఆందోళన దిగే తల్లిదండ్రులు చూడండి, అందరూ తెలంగాణ సమాజం ఏ విధంగా తిరగబడుతుంది. సో ఇట్లా ఇంకా ఇక చూడండి ఒకసారి ఏం మాట్లాడతాం. నా పేరు రాజన్న, కోశికరాజు, కొంగర్కలాను. ఏంటి మీ భూములు పోతున్నాడు కదా? అవునన్నా, గత ప్రభుత్వము 100 ఫీట్ల రోడ్డు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనవసరంగా 300 ఫీట్ల రోడ్ అని మాకున్నదే 2 ఎకరాలు తలా మా నాన్నలకు. మాకు వచ్చేవరకు ఎకరా పొలం వస్తుంది. ఇప్పుడు ఎకరం పోతే అర్ధెకరం 1/2 ఇట్లా వెళ్తలేదు మాకు. మేము ఎలా బతకాలి? ఇక్కడ 4th సిటీ అనేది మీకు చేస్తున్నాం. సో ఇట్లా అన్ని వర్గాల ప్రజలు తిరగబడతా ఉన్నారు, రైతులు కూడా. మీకాడ కూడా సర్వే చేస్తున్నారట, మీ భూములు కూడా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. తీసుకున్నారు ఆడికో ఇడికో కేసీఆర్ నయం ఉండే అప్పో సప్పో చేసి ఇస్తుండే అని చెప్పేసి అంటుర్రు రైతులు వాళ్ళ ఒడ్లు వంటలేరు అని చెప్పేసి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఇట్లా అన్ని వర్గాలు చూడు, మహిళలు ఇట్లా ఉంటుంది. రేవంత్ రెడ్డి చూసినావా, మీ ఊరోళ్ళే వాళ్ళు కలకుర్తి అట చూడాలది. ఎందుకయ్యా నాకు తెలిసి ఇంతగానో తిట్టించుకుంటూ నువ్వే కావచ్చా, ఎవ్వరుండరు జనాలతోటి ఇంతగానో బూతులు తిట్టించుకొని ఇంత చేసినది నువ్వే కావచ్చు. నీకే ఆ ఘనత, నీకే ఆ కిరీటం వస్తుంది. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు తిరగబడతా ఉన్నారు.